కేటీఎం కొత్త కొత్త మోడల్స్ లో యువతను ఆకట్టుకునేలా విభిన్న డిజైన్లతో బైక్లు తీసుకొస్తోంది. దీంతో నేటి యువత వీటిని కొనేందుకు తెగ ఆసక్తి కనబరుస్తోంది. ఆ దెబ్బకు ఒక్కసారి కేటీఎం బైక్స్ సేల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రేజ్ ఇప్పుడు ఆస్ట్రియన్ కంపెనీ అయిన కేటీఎం ఆటోమొబైల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇదంతా ఒకెత్తైతే ఈ బైక్ కొన్న జనాలకి షాక్ ఇస్తూ కేటీఎం బైక్ కొనుగోలు చేసిన వారికి తాజాగా ఆ కంపెనీ కీలక ప్రకటన జారీ చేసింది. 2024 మోడళ్ల బైకులను కొనుగోలు చేసిన వారికి రీకాల్ ప్రకటించింది. 2024 మోడల్ బైకులు కొనుగోలు చేసిన వారు తమ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని సూచించింది. రెండు 2024 మోడల్ బైకుల్లో ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్సూల్స్ కు చిన్న పగుళ్ల సమస్య ఏర్పడింది. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ లీక్ అయితే ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో వినియోగదారుల భద్రత కోసం కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. కేటీఎం 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ మోడళ్ల బైకుల్లో ఈ సమస్యను గుర్తించారు. దీంతో ఆ మోడళ్ల బైక్కు ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ప్రకటించింది కేటీఎం. ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్లు లేదా ఫోన్లు చేసి సమాచారం ఇస్తోంది. తమ సమీపంలోని కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్లకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దీంతో 2024 మోడల్ బైక్స్ కొన్నవారు వెంటనే ఈ పని చేయాలి. మీ బైక్ రీకాల్లో ఉందో లేదో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కేటీఎం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ని ఎంచుకొని మీ బైక్ ఛాసిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ బైక్ రీకాల్లో ఉందో లేదో తెలుస్తుంది. ఇలా ఉంటాయి ఒక్కోసారి క్రేజ్ వెనుక దాగిన ప్రమాదాలు. కాబట్టి బైక్లు కొనేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.